ఈ బోర్డు ఏర్పాటై 89లో ఏర్పాటై ఒక 1100 కనెక్షన్స్ ఉన్నటువంటి వాటర్ బోర్డు ఇది. ఈరోజు హైదరాబాద్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ కూడా విస్తారంగా పెరిగి దగ్గర 11,000 కనెక్షన్స్ వరకు 11 లక్షల కనెక్షన్స్ వరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా కనెక్షన్స్ పెంచుతున్నాం. అంటే హైదరాబాద్ పౌరులకు, గ్రేటర్ హైదరాబాద్ పౌరులకు ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా మరి జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఒకవైపున గోదావరి, కృష్ణా జిల్లాలను కూడా మరి విస్తారంగా ఉపయోగించుకోవడమే కాకుండా మీకు కొండపోచమ్మ సాగర్ ద్వారా కూడా ఒక 50 సంవత్సరాల వరకు నీటి ఎద్దడి లేకుండా మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెండో వైపున వాటర్ బోర్డుని కూడా కాపాడుకుంటూ మరి అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ను కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకందరూ తెలుసు, తెలంగాణ ప్రభుత్వమే ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్. అంటే ఈరోజు ఏంటంటే ఒకవైపున కార్మిక పక్షపాతిగా ఉంటూ అందులో పనిచేసినటువంటి సివరేజ్ బోర్డు కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ఒక 1,200 మంది ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటర్ బోర్డు ఏర్పాటు అయిపోయినప్పటి నుంచి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఆదుకోలేదు. ఈరోజు హైదరాబాద్లో కాలికుండల ప్రదర్శన పోయింది. రెండోది, బోర్డు ఎఫిషియన్సీ ఉండడం మూలాన అందులో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్తో పనిచేయడం మూలాన మరి ప్రజలకు సర్వీసెస్ బ్రహ్మాండంగా అందించడం. 8 సంవత్సరాల క్రితం మేము తెలుసు, కాలికుండల ప్రదర్శన కానీ, బోర్డు మీద ధర్నాలు కానివ్వండి, ఇటువంటి. రెండోది, కరోనా వైరస్ల ఒమిక్రాన్లో కూడా బెటర్ సర్వీసెస్ ఇచ్చిండ్రు. వారికి అనేక సార్లు మేము అభినందనలు కూడా చెప్పినాం. అయితే ఒక అభినందనతోనే సరిపోకుండా 7,500 రూపాయల ఇన్సెంటివ్ కూడా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటిది. బోర్డుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదుకుంటుంది. ఎందుకంటే ఒకవైపున సీవరేజ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ పెద్ద ఎత్తున పెంచినప్పుడు బోర్డు మీద బడను కూడా మరి పెద్ద ఎత్తున పడడం జరుగుతుంది. అదంతా మనకు తెలిసిందే. రెండోది, మెడికల్ ఇన్సూరెన్స్. వీళ్ళకి ఏంటంటే దగ్గర గతంలో ఒక 2 కోట్ల రూపాయల వరకు ఉండే. బట్ అక్కడ ఏంటంటే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఎవరికన్నా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లంలు వచ్చినప్పుడు మన సరిపోతలే అమౌంట్. మరి గౌరవ కన్సల్ట్ మినిస్టర్ కేటీఆర్ గారు దాన్ని 7 కోట్లు చేసి, ఆ తర్వాత నీకు అపోలో కావచ్చు, యశోద కావచ్చు, రకరకాల కేర్ హాస్పిటల్ కావచ్చు, అట్లా రకరకాలుగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మరి మెడికల్ సదుపాయాలు కల్పించినటువంటి చరిత్ర మన గవర్నమెంట్కు ఉంది. దాంతోపాటు ప్రమోషన్స్ కూడా, అంటే గతంలో ప్రమోషన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్ టైం చేయకపోవడం కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. దాని సంఖ్య కూడా పెంచాలంటుర్రు. మరి డెఫినెట్గా అది గవర్నమెంటే చేయాలి, చేస్తుంది. రెండోది, రిక్రూట్మెంట్ కూడా ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అది కూడా మేము పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న అనుభవం లేనటువంటి వాళ్ళు వచ్చి అమాయకంగా ఏది పడితే అది మాట్లాడిపోతారు. నేనేమంటే బాధ్యత గల శాసనసభ్యులు ఎవరైనా కానీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడితే మంచిగా ఉంటుంది.
మా దగ్గర తాడు బొంగురం లేదు కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతామంటే అది కర్మ కాకపోతే నీకు టోటల్లీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అనేది డిపెండబుల్ ఆన్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనే ఉంటాయి సంబంధాలు. ఏది చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సపోర్టే ఉండాలి. రెండోది మన అదృష్టం ఏంటంటే దాంట్లో పనిచేసేటువంటి కార్మికుల నుంచి ఎంప్లాయీస్ వరకు కూడా అనుభవం ఉన్నటువంటి ఎఫిషియన్స్ ఆఫీసర్స్ ఉన్నారు. దగ్గర దగ్గర 3,232 వరకు ఏమో ఉంటారు. ఒక 4,500 మంది అవుట్ సోర్సింగ్ కూడా ఉన్నారు దాంట్లో. కానీ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రాంబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. మరి రాంబాబు మీకు అందరూ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ప్యానెల్ మీద మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి తను వచ్చినా కూడా ఈ ఒక్క సంవత్సర కాలంలో ఎంతో కష్టపడ్డాడు. అది అక్కడ కార్మికులకు తెలుసు. నిరంతరం మేనేజ్మెంట్తో మాట్లాడడం, బోర్డుతో మాట్లాడడం, ఏ సమస్యలు ఉన్నా కానీ అక్కడ పరిష్కారం చేసుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు గెలవడం మూలాన అక్కడ పొరిగేది ఏమి ఉండదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చేది ఉండదు. మేము కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి అక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా గవర్నమెంట్ అందరూ ఎప్పటికీ ఉంటాయి. ఉద్యోగులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా మాదే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక 8 ఏళ్ళు అవుతుంది. ఒక వాటర్ వర్క్సే కాదు, ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం మేము రాష్ట్రంలో. నీకు ఎలక్ట్రిసిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మరి నిరంతరంగా మా చూపు వాళ్ళందరిపైన ఉంది. బట్ ఇదేంటంటే వాటర్ వర్క్స్ అనేది పెద్ద వ్యవస్థ. అంటే ప్రజల దాహర్తిని తీర్చడానికి. ఎందుకంటే ఈ దేశంలో మంచినీళ్ళు లేకపోతే ఏం లేవు. ఈరోజు దేశంలో నగరాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ అంటే దానికి ఇండియాలోనే ఇమేజ్ ఉంది. దాన్ని యథావిధిగా కాపాడుకుంటాం, యథావిధిగా దాని అవసరాలను తీరుస్తాం. అక్కడ పనిచేసేటువంటి ప్రతి కార్మికుని ఎంప్లాయీస్ యొక్క సమస్య కూడా మరి ప్రభుత్వం తీర్చడం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి రిక్రూట్మెంట్ ఎట్లా చేసుకుంటూ పోవాలి, ప్రమోషన్లు ఏ విధంగా రావాలి, అవన్నీ గవర్నమెంట్ చేతుల పని. రెండోది మెడికల్ కార్డు కూడా నీకు పరిధే 2 కోట్లు. 1980 నుంచి వచ్చిన తర్వాత దాని పరిధి పెట్టిరే 2 కోట్లు. కానీ కేటీఆర్ గారు దాన్ని 7 కోట్లకు చేసి, అంటే ఏ ఎంప్లాయీ అయినా కానీ దాంట్లో పనిచేసే వాళ్ళకు ఎంత ఆరోగ్య సమస్య ఉన్నా కానీ ఒక ధైర్యం, నాకు మెడికల్ కార్డు ఉన్నది, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడన్నా చూపించుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యం మరి ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా ఆచరణలో చూపించి భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ పోతాం. రిక్రూట్మెంట్ కూడా పెంచుకుంటూ పోతాం. ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ అంటే ఓన్లీ 150 మున్సిపల్ డివిజన్లు 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఉండే. బట్ ఇప్పుడు గ్రేటర్ అంతా విస్తరించిపోయింది. కాబట్టి తప్పకుండా వాళ్ళని కాపాడుకొని ముందుకు వెళ్తాం. దయచేసి అందరూ కూడా నేను కోరుకునేది, ఇక మాట్లాడేటోళ్ళు ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు వాళ్ళ కర్మం, దానికి మనం ఏం చేయలేం. ఇక నీకు ఎవడు పడితే వాడు మొరిగినంత మాత్రాన దానికి ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. డెఫినెట్గా మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది, బాధ్యత ఉన్నది. ఒక హైదరాబాద్ మంత్రిగా నాకు అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా కూడా నేను చెప్తున్నా, తప్పకుండా వాటర్ బోర్డు అనేది మా గుండెల్లో ఉండేటువంటి పోడు. కాబట్టి దయచేసి మరి గతసారి గెలిపించినట్టే రాంబాబుని గెలిపించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఈ వాటర్ బోర్డు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, తప్పకుండా ప్రభుత్వం మీ వెంబడి ఉన్నది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది.
గతానికి జరిగినటువంటి మీ కండముగట్టు ఉన్నాయి. తప్పకుండా మేమే చేస్తాం ఏదైనా చేసినా కానీ. ఇప్పుడు వరి ధాన్యం విషయంలో నేను కూడా ఇంతకుముందు మీడియా కిషన్ రెడ్డి గారు మాట్లాడి చూసిన. నిన్న పీయూష్ గోయల్ గారు కూడా ఏం మాట్లాడారో మీరు అందరూ చూశారు. నీకు ఎఫ్సిఐ అనేది ఈ భారతదేశంలో ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా అనేది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఈ ఫుడ్ కార్పొరేషన్ అనేది ఈ దేశంలో ఆహార ధాన్యాలు అనేది ఈ కార్పొరేషనే పర్చేస్ చేయాలి. నిన్న పీయూష్ గోయల్ గారు ఎంత మూర్ఖంగా మాట్లాడుతుండంటే మీ ప్రజలకు నూకలు నిలిపించి అలవాటు చేయమంటాడు ఆయన. అసలు నువ్వు మంత్రివైనా నీకేమైనా బాధ్యత ఉందా? ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడవలసినటువంటి మాటలేనా? రైస్ కొంటారంట. మన తెలంగాణ రాష్ట్రంలో పండేదే బాయిల్డ్ రైస్. రైస్ అనేది కొద్దిగా వస్తాయి. అసలు ఈ దేశంలో ఆకలి అన్నం లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి కుటుంబాలు లక్షల సంఖ్యలో దేశంలో ఉన్నాయి. రెండోది వరిధాన్యం కావచ్చు, వరిధాన్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇంకా వేరే వేరే ఈ పండించే రాష్ట్రాలే దేశంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాళ్ళ దాని నుంచి మీరు పర్చేస్ చేసి దేశంలో ఆకలి ఉన్నటువంటి ఆకలి తీర్చేటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. మీరేమో స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు, ఇక్కడ తెలంగాణ బీజేపీ ఏమో నువ్వు కొట్టవా సస్తవా అని మాట్లాడుతావు. అసలు బీజేపీ పార్టీ అనేది దేశానికి ఒక పార్టీ ఉందా? ఏమన్నా 10 పార్టీలు ఉన్నాయా? ఏమన్నా బాధ్యతలు ఉన్నాయా? మెదడు పనిచేస్తుందా మీకేమన్నా? రాష్ట్రంలో రైతాంగం వాళ్ళు ఏం చెప్తారు? సింపుల్ లెక్క, దేశంలో గతంలో ఏ విధంగా పర్చేజ్ చేసినామో ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాం అంటూ. గతంలో ఇంత వరిధాన్యం లేదు, తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పెరిగింది, అది మనకు తెలుసు. అంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వడం, సాగునీరు బ్రహ్మాండంగా ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం మూలాన పెరిగింది అనేది అందరికీ తెలుసు, చిన్నపిల్లని తెలుసు. మేము కొనము, లాస్ట్ టైం పోయినప్పుడేమో మంత్రులను పట్టుకొని మీకు పని పాట లేదా అని. అసలు కేంద్రంలో మీకు అధికారం ఇచ్చింది, ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందా? కిషన్ రెడ్డి గారు కూడా కేంద్రానికి మంత్రి అయిన, కనీసం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి మన రైతాంగం ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? నువ్వు కూడా అడ్డం పొడవు మాట్లాడుతున్నావు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేసి మేమేదో రాజకీయం చేస్తున్నామని మాట్లాడుతున్నావు. ఏమైనా బాధ్యత ఉన్నదా? గోడౌన్లు ఎవరు కంట్రోల్ ఉంటాయి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే కదా గోడౌన్లు ఉండేటి. తెలంగాణ ప్రభుత్వంగా మీకు విత్తనాల విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, 24 గంటల ఉచిత కరెంటు విషయంలో కానీ, వాళ్ళకి ఇచ్చే సాగునీరు విషయంలో బ్రహ్మాండంగా మేము ఇస్తున్నాం కదా. మరి మీరు మీ బాధ్యతల నుంచి తప్పుకొని బాధ్యతారహితంగా మాట్లాడడం. మా మంత్రులమైంది 4 రోజుల ముందు నిన్న అపాయింట్మెంట్ ఇస్తాడు ఆయన.
అంటే ఈ దేశంలో పరిపాలన జరుగుతుందా, లేకపోతే మీ ఇష్టానుసారం ఏది పడితే అది చేసుకుంటామంటే నడుస్తుంది అనుకుంటురా? ఇక కిషన్ రెడ్డి గారు రకరకాలుగా ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడుతుండు. మరి నువ్వేం చేస్తున్నావా? సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలిచి 3 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కు ₹1 తెచ్చినావా? ఏమైనా డెవలప్మెంట్లో నీ పాత్ర ఉందో చెప్పగలుగుతావా? ఒక్క కార్యక్రమాన్న సెంట్రల్ గవర్నమెంట్ని నిర్వహించగలిగినవా? పోనీ ప్రజలకు అందుబాటులో ఉండగలిగినవా? అది లేదు. ఏదో అడ్డగోలుగా మాట్లాడి హుజురాబాద్లో గెలవగానే ఇట్లయింది, తుపాకల గెలవగానే ఇట్లయింది. అరే ఈ శాసనసభలో 119 నియోజకవర్గాలలో మేమెంతమంది ఉన్నాం, మీరెంతమంది ఉన్నారు? ఈరోజు 32 జిల్లా పరిషత్లు మా చేతులు ఉన్నాయి. దగ్గర దగ్గర 100 అసెంబ్లీ స్థానాలు మా చేతులు ఉన్నాయి. కార్పొరేషన్లని మా చేతులు ఉన్నాయి. మీరు మాట్లాడితే మేము ఏం మాట్లాడాలి? నోరు ఉందే కదా, ఏది పడితే అది మాట్లాడేస్తామనే కదా. ఏం తెచ్చారు మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి చెప్పగలుగుతారా? మేము చెప్తాం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం ఈ దేశంలో మేమే అని, రైతాంగానికి ఫ్రీ ఇస్తున్నాం మేమే అని చెప్తున్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సాగునీరు ఇస్తున్నాం, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం. ఫ్లోరైడ్తో ఇబ్బంది పడుతున్నటువంటి నల్గొండ ప్రజల ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చినటువంటి ఘనత మాది. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,116,000 ఇస్తున్నాం. కేసీఆర్ కిట్ ద్వారా 12-13 వేల రూపాయలు ఆడపిల్ల మగపిల్లాడు పుడితే ఇస్తున్నాం. 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. ఎండ్ల చెప్పాలా మీకు? ఏ కార్యక్రమం అన్న తీసుకోండి. 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు కార్యక్రమాన్ని కంప్లీట్ చేసినాం. ఈ దేశంలో రైతు బంధు 50,000 కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర చెప్పగలుగుతారా మీరు? మీరు నల్ల చట్టాలు తెచ్చి మరి దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా తరిమి కొడతారని చెప్పి విడ్రా చేసుకుంది మీరు కదా. ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగినాయి. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వైకుంఠధామం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి విలేజ్కు ట్రాక్టర్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎన్ని చెప్పాలి మీకు? ఈరోజు అందరి ఆత్మగౌరవం పెంచాలని, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీకి హైదరాబాద్లో మరి బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపం కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అది మా చరిత్ర. మీరు చెప్పగలుగుతారా మీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో? ఎక్కడనైనా ఈరోజు మిషన్ కాకితే భూగర్భాలు జలాలు పెంచింది మేము. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తుంది మేము. ఒక్క కార్యక్రమం లేదు. మీకు దేశవ్యాప్తంగా ఆకలితోని అన్నం లేకుండా అలమటిస్తున్నటువంటి రాష్ట్రాలు దగ్గర దగ్గర 10 నుంచి 12 రాష్ట్రాలు ఉన్నాయి. మీరు ఈ యొక్క ధాన్యాన్ని కొని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మీరు చేయొచ్చు కదా. ఎందుకు అంత మొండితనం? ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రులను పట్టుకొని మీకు పనిపాట లేదు, మీ రాష్ట్రంలో ఉన్నని ప్రజల్ని నూకల్ని అలవాటు చేయమంటారు. సరే చేస్తాం. మీ కిషన్ రెడ్డి, మీ బండి సంజయ్, మీ బీజేపీ నాయకులతో దింపి ఫస్ట్ వాళ్ళు నూకలు తింటారా అడుగు. ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడవలసిన మాటల బాధ్యత లేకుండా ఒకటి సింపుల్గా చెప్తున్నారు, మేము రైస్ అయితే తీసుకుంటామని చెప్పి. అసలు మన దగ్గర వచ్చేది మేజర్గా బాయిల్డ్ రైస్ అనేది ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మూర్ఖులకు కూడా తెలుసు.
బాయిల్డ్ రైస్ వస్తుందని. మీరు రా రైస్ ఎంత అంటే అంత. రా రైస్ అనేది మీరు కొనేది ఏముంది, బజార్లో పెడితే కొంటారు ఎవరు పడితే వాళ్ళు. ఇవన్నీ బాధ్యత రహితంగా మాట్లాడి మీ ఇష్టం ఉన్నదని ఆయన ఎగతాళి చేసి, కేంద్రంలో మీరు ప్రభుత్వానికి వస్తారంటారు కదా, అప్పుడు చేసుకోండి. సరే సందర్భాలు వస్తాయి, ఎప్పటికీ రాసిపెట్టి ఉంటుందా ఏమి? టైం వచ్చినప్పుడు మరి ఈ దేశానికి నీళ్ళ వనరులు ఎట్లున్నాయి, సముద్రం కలిసే నీళ్ళు ఎట్లున్నాయి, కరెంటు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి, మరి తప్పకుండా ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేసి చూపించే శక్తి మాకుంది. మీతో పాటు 8 సంవత్సరాల క్రితం మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మీరు మేము ఒకటేసారి వచ్చినాం. కానీ ఈ రాష్ట్రంలో అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి? 15 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారే. మా దగ్గర ఇచ్చేటువంటి ఉద్యోగాల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారా, ఎలక్షన్ల తర్వాత ఇస్తారా అని మాట్లాడారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందిగా. మీ దిక్కులేని ముఖాలకు మీరు ఎప్పుడన్నా దేశంలో ఎవరికన్నా ఉద్యోగం ఇచ్చారా? మీరు తీసినటువంటి రకరకాల నోటుబందీ కార్యక్రమం చేశారు, డిమానిటేషన్ చేశారు, జిఎస్టీ అన్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి వ్యాపార రంగ సంస్థలంతా అతలాకుతలం అయిపోయినాయి. వ్యాపారాలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. రెండోది గొప్ప పేరు డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎయిర్ ఇండియా మై బేచుదేరు, దేశ్కు బచావో అంటే దేశ్కు బేచుదేవు అనే విధంగా విశాఖ ఉక్కు, మళ్ళీ ఇప్పుడు సింగరౌన్ జోలికి వస్తుండ్రు. కరెంటు మీటర్లు పెట్టమంటారు రైతాంగానికి. ఎల్ఐసి లాంటి సంస్థలు, ప్రభుత్వాన్ని ఆదుకునే సంస్థ అది, దాన్ని అమ్మేస్తారు, రైల్వేని అమ్మేస్తా అంటారు. మీరు మళ్ళా తిరిగి మాట్లాడుతూ ఒక డెలిగేషన్ పోయినప్పుడు, ఒక కేంద్ర మంత్రి గారు, ఒక బాధ్యత గల మంత్రులు పోయినప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, రెస్పెక్ట్గా మాట్లాడాలి. దేనికోసం వచ్చిర్రు, ఏం రిప్రజెంటేషన్ తెచ్చిర్రు, నా డిపార్ట్మెంట్ సంబంధించి నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేను, ఆ మాటలు మాట్లాడాలి. మీ రైతులను నూకలు తినిపియండి, మీ ప్రజల్ని రూకలు తినేది నేర్చుకోమనండి. ఇది బాధ్యత రహితంగా మాట్లాడి ఇక్కడ ఉన్న బీజేపీలో పోలేమో తీసుకుమారుతాం, పై తీసుకుమారుతాం, హమ్ దేఖ్ లేంగే, హమ్ కర్ దేంగే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడన్నా బాధ్యతగా మీరు గెలిచిన నలుగురు, ఒకరు కేంద్ర మంత్రి ఉన్నారు, రేపు మీరు కూడా మార్కెట్ చేసుకోవాలి కదా. తెలంగాణలో మా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇది ఇచ్చింది, ఇది చేసింది, ఈ ప్రాజెక్ట్ ఇచ్చినాం అని చెప్పి గా మాత్రం సోయి కూడా లేదు. తిరిగి మా మీద మాట్లాడడం, మాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, ఇష్టానుసారం మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం, ఇదే చేస్తున్నారు తప్ప మేము కూడా పోయి కొట్లాడి ఒక ప్రాజెక్టు తెచ్చి మేము చెప్పుకుంటామనేటువంటి ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఏది పడితే అది మాట్లాడేస్తామంటే మీ ఇష్టం, మీ కర్మ. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల మాట్లాడే రైట్ అందరికీ ఉంటుంది. అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, డెఫినెట్గా మాట్లాడాలి. కానీ బాధ్యతతో మాట్లాడండి. బాధ్యతలు మర్చి ఏది పడితే అది మాట్లాడేస్తామంటే మీ కర్మ. ఇక అది ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఆయన అంటే అధికారంలోకి వస్తారంట, నేనంటే ఈయన ఏం చెప్పగలుగుతాం బస్ వాళ్ళకు? అధికారంలోకి వస్తా అంటే ఏం చెప్పగలగాలి చెప్పు? మన సంఖ్యను బట్టి, మన నీడను బట్టి, మన స్థాయిని బట్టి, మన పరిధిని బట్టి మాట్లాడాలి. దేంట్లో కూడా పోలిక లేదు కదా, స్థాయిలో లేదు, పరిధిలో లేదు. ఓకే, ఇంకేమన్నా? నేను ఏమంటా అంటే లెక్కలన్నీ మీకు కూడా నెట్లో కొడితే వస్తాయి. నేనేమంటా అంటే గాలి మాటలు కాదు, నెట్లో కొడితే వస్తాయి.
ఆయన అదేం పెద్ద మేర్మానం కాదు, అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. ఎప్పుడైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసేటప్పుడు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనాలి, అది ఎఫ్సిఐ ద్వారా కొనాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే కొనాలి అనేది రాజ్యాంగం. అది ఇదేమో మేర్మానమా? మేమేమన్నా అడక తినేటోళ్ళమా? అది రాజ్యాంగపరమైనటువంటి హక్కుని మీరు కాల రాసుకుంటూ, రెండోది ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, రైస్ అయితే కొంటాం, రైస్ అయితే కొంటాం, మీరు ఎంత ఇస్తే అంత కొంటాం, ఈ కన్ఫ్యూజన్ చేస్తూ. రైస్ అనేది మీరు తీసుకుంటారా తీసుకోరా సబ్జెక్ట్ కాదు. ఈ దేశంలో కానీ వరల్డ్లో కానీ దానికి మార్కెట్ ఉంటుంది. మన దగ్గర పండే పంటనే 100% బాయిల్డ్ రైస్ అయితే ఇక దాన్ని ఏంటంటే చెప్పేది అందంగా చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా కానీ కొంత ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పుట్టగొట్టే కార్యక్రమం చేయకండి. ఈ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, కల్తీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు పడ్డాం. మరి ఈరోజు ధాన్యం పంట కూడా రాసులు ఎక్కడ చూసినా కానీ ధాన్యం రాసులై అంటే దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చినాం. దేశంలో అంగూర్ ఇండెక్స్ ఏం చెప్పింది? దేశంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి రాష్ట్రాలు 10-12 ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నాయి. నువ్వు కొని వాళ్ళకి పెట్టవచ్చు కదా. పెద్దదో మాకు ఇలా మేర్మానం చేస్తున్నట్టు, దాని మీద మేము అడక తినటోళ్ళ లెక్క అడుక్కుంటున్నట్టు మీరు చేసే గవర్నమెంట్ మీ మేర్మానం అక్కర్లేదు. అక్కడ అది రాజ్యాంగం ప్రజలకు రైతులకు ఇచ్చిన హక్కే బాబు. నీ బీజేపీలో మొత్తం ఈ రాష్ట్రంలో నీ మంత్రి, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్న నాయకత్వాన్ని కూర్చోబెట్టి ఆ నూకలు నింపి ఫస్ట్, అప్పుడు వాళ్ళు నూకలు నినిపోయి చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి. కానీ అంత బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది దుర్మార్గం. ఓ కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పాలి క్లియర్గా, సాప్ పోతా నేను పోతా, కాకపోతే కాదు, అయితే అవుతుంది, మేము ఇంత తీసుకోలేము, ఇంత తీసుకుంటాం, ఏదో సంథింగ్ చెప్పాలి. ఆప్కు కామ్ దందానా గడి గడి ఢిల్లీ ఆ रहे అని మాట్లాడుతాం. हमारे काम धंधा ना है, आपको काम धंधा ना है, देश जानती. తప్పకుండా ఇప్పుడు చూడు, నిన్న మొన్న మేము చెప్పింది ముఖ్యమంత్రి గారు మీ ముంగంటే చెప్పిండు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాగానే రేట్లు పెంచుతారని చెప్పారు. 100 సార్లు పెంచారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ 50 రూపాయలు పెంచారు, పెట్రోల్ 90 రూపాయలు పెంచారు, 90 పైసలు పెంచారు, 87 పైసలేమో డీజిల్ పెంచారు. దీని ఎఫెక్ట్ ఏంది? ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది. అంటే అల్టిమేట్గా ఏంది? నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. నీకు పప్పు, ఉప్పు ధాన్యాలు కానీ, నూనె కానీ విపరీతంగా మనుషులు బతికే పరిస్థితి లేదు. అయినా కానీ వాళ్ళు అమాయకంగా మాట్లాడితే వాళ్ళ కర్మ. ఇప్పుడు ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఎదురేం లేదు, ఇంకా ముందుకు పోతూనే ఉన్నాం, ఏ ఎలక్షన్ అయినా గెలుస్తుందంటే వస్తుంది, టైం వస్తుంది తప్పకుండా. ఒక్కసారి టైం వచ్చినప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ పరిస్థితులు వస్తాయి. బాధ్యత ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన బాధ్యత నిర్వర్తించారు. ధాన్యం, వరిధాన్యం అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలల్లో ఇంత పెద్ద ఎత్తున పండదు. అంటే ఇంత పెద్ద ఎత్తున కరెంటు కానీ నీళ్లు కానీ దొరకవు. ముఖ్యమంత్రి గారి దయ వలన కరెంటు, నీళ్లు బ్రహ్మాండంగా ఉండడం మూలాన ధాన్యం రాసులై పారుతున్నది. దాన్ని ఉపయోగించుకోలేదు తెలివితోని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనుక్కొని డెఫినెట్గా తిండి లేనటువంటి ప్రాంతాలలో ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకు పంచాలి. వాళ్ళ గొప్ప పేరు వస్తుంది.
ఆ తుంగలో దొక్కి ఇక మా కర్మ మేము ఇంటనే చేస్తామంటే అనుభవిస్తారు, రేపు డెఫినెట్గా అనుభవిస్తారు. థ్యాంక్ యూ. పోతే ప్రింట్ మీడియా మాత్రం ఇది వాటర్ వర్క్స్ హైదరాబాద్ తీసుకొని ఆ స్టేట్ కన్నా తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి.